అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి ఎడుతున్నారు. దక్షారామానికి అక్కడ జరిగింది యాగం. అందరూ భూలోకానికి వస్తున్నారు. పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది. ఏమీ తెలియని దానిలా తెలియనట్టు అడిగింది చెలికెత్తెని, ఎక్కడికెడుతున్నారని అడిగింది. అదేమిటమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, అందరూ వెడుతున్నారు. ఆవిడ గబగబ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడు. ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట. మనం కూడా వెడదామండి అంది. ఆయన ఏం మాట్లాడలేదు, ఊరుకున్నాడు. ఆడపిల్ల కదూ, తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళు అందరూ వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళ వాళ్ళ భర్తలతో వస్తారు.